కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తుంటారు. సో, వీళ్ళ మీద ఎందుకు పోలీసులు గాని, ప్రభుత్వాలు గాని, కోర్టులు గాని ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఈ మధ్యలో రీసెంట్‌గా మన గవర్నమెంట్ వచ్చి ఒక స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏంటంటే, ఎవరైతే ఇట్లా ఫేక్ ఆన్‌లైన్ సైట్స్‌ని, గ్యామ్లింగ్ సైట్స్‌ని ఆర్ ఆన్‌లైన్ గేమ్స్‌ని ప్రమోట్ చేస్తారో వాళ్ళకి సీరియస్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి రీసెంట్‌గా గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది. సో, ఎవ్వరైనా సరే ఇట్లాంటిది ఏదన్నా ఆన్‌లైన్ గేమ్స్ ఎక్కడైనా మీకు యాడ్స్ గానీ ఎక్కడైనా కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా కంప్లెయింట్ చేయండి. కంప్లీట్ చేస్తే ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకుంటారు. సో, ఎవరికెళ్ళి కంప్లెయింట్ చేయాలంటారు ఇక్కడ? పోలీస్ డిపార్ట్మెంట్‌లో. నార్మల్ కేసెసే పోలీసు వాళ్ళు తీసుకొని హ్యాండిల్ చేయడం కష్టం. ఇంక ఈ ఇది బెట్టింగ్ సైబర్ యాప్స్ క్రైమ్. తీసుకుంటారా? ఇది అగైన్ సైబర్ క్రైమ్. ఎనీథింగ్ ఏ క్రైమ్ అయినా సరే ఆన్‌లైన్ త్రూ అయితుంది అంటే సైబర్ క్రైమ్‌ని మనం రిపోర్ట్ చేయొచ్చు. అది ఈవెన్ మీకు కాల్ చేసి చెప్పొచ్చు ఆర్ ఎల్స్ ఏదైనా మెయిల్ కూడా పెట్టొచ్చు. ఏ విధంగా అయినా పెట్టొచ్చు.